Hello, hi viewers. This is your Dr. Maruti, Ayurvedic physician and a clinical psychologist, హిందూపూర్. ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎన్ని గంటలు నిద్రపోతే మంచిది ఆరోగ్యానికి అనేది చెప్తాను మీకు. చిన్న పిల్లలు అంటే ఒక 10 ఏండ్ల లోపల వాళ్ళు లేదా ఒక 5 సంవత్సరాల లోపల వాళ్ళు 9 to 10 అవర్స్ వరకు కూడా నిద్రపోవచ్చు. ఇంకా చిన్న పిల్లలు 10 to 12 అవర్స్ కూడా 3 to 4 ఇయర్స్ వాళ్ళు నిద్రపోవచ్చు, ఎలిజిబుల్. అలాగే వృద్ధులు కూడా 70 సంవత్సరాల పై పడిన వాళ్ళు కూడా 10 అవర్స్ రోజు నిద్రపోయే అవకాశం ఉంది. వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అనమాట. అదే యంగ్స్టర్స్ ఉన్నారనమాట, అడల్సెన్స్, వీళ్ళంతా 6 to 8 అవర్స్ ఈజ్ ఎనఫ్. 8 అవర్స్ మంచి నిద్ర అనమాట. 6 గంటలు ఇంకా అత్యధికంగా స్టూడెంట్స్ శ్రమించి చదువుకోవాలా, ర్యాంక్స్ కొట్టాలనే వాళ్ళు 6 అవర్స్ కూడా తీసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలన్నమాట. అంతేగాని 8 అవర్స్ కూడా నిద్ర లేకోకుండా ఉంటే అనారోగ్యం అయిపోతుంది, వేరే రకాల జబ్బులకు దారితీస్తుంది అనమాట. కాబట్టి సాధ్యమైనంతగా వాళ్ళ యొక్క వర్క్ను బట్టి సఫిషియెంట్ స్లీప్ అనేది చాలా వరకు మీకు మంచి కలగజేస్తుంది అనమాట. మానసిక ప్రశాంతతని ఇస్తుంది, శారీరక రుగ్మతల్ని మంచి నిద్ర, సుఖ నిద్ర దూరం చేస్తుంది. కాబట్టి నిద్రకు కూడా మంచి ప్రయారిటీ ఇవ్వాలా. అలాగని చెప్పి డే స్లీపు చేయకూడదు. జస్ట్ న్యాప్ 20 to 30 మినిట్స్ మాత్రమే తీసుకోవచ్చు, అంతకన్నా ఎక్కువ వద్దండి. వేరే వేరే జబ్బులు ఉండే వాళ్ళు ఒకవేళ నిద్ర ఎక్కువగా తీసుకున్నా కూడా దానికి ఆ పారామీటర్ వేరే ఉంటుంది. కాకపోతే హెల్తీ హ్యూమన్ బీయింగ్ అనేవాళ్ళు మినిమం 8 అవర్స్ తీసుకోండి చాలు. ఇది వాళ్ళ ఏజ్ గ్రూప్ని బట్టి చేంజ్ అవుతుంది అనమాట. ఇంకొకటి, ఇప్పుడు ఉండే సాఫ్ట్వేర్ ఫీల్డ్ వాళ్ళు నైట్ డ్యూటీలు చేస్తారు, వాళ్ళకి వేరే పారామీటర్స్ ఉంటాయి. అది ప్రకృతి విరుద్ధంగా జరుగుతుండే చర్య. కాకపోతే దానికి ఎలా కరెక్ట్ చేసుకోవాలా, ఏమి మా పరిస్థితి ఎట్లా సార్, మేము నైట్ డ్యూటీలు చేస్తామంటారు. వాళ్ళకి వేరే పారామీటర్లు ఉంటాయి, వాళ్ళు దాన్ని ఎలా ఆల్టర్ చేసుకోవాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో తెలియజెప్తాను. కాబట్టి నిద్రకు మంచి ఇంపార్టెన్స్ ఇవ్వండి. నిద్ర రాకపోతే దానికి ఏం చేయాలా? అతి నిద్ర కూడా ప్రమాదమే, నిద్ర తక్కువ ఉన్నా కూడా ప్రమాదమే అన్నమాట. కాబట్టి రెండింటినీ బ్యాలెన్స్ చేసుకొని మీ లైఫ్ స్టైల్ని మీరు తీర్చిదిద్దుకోండి అని చెప్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంతకు మించిన టిప్స్ చెప్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బాయ్.